హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఒక వీడియో తీసుకొచ్చేసాను నేను. సో అది ఏమిటంటే క్యాబేజీ కర్రీ చేస్తున్నాను ఈరోజు మా పిల్లల కోసము. సో అది చూడండి ఫ్రెండ్స్, క్యాబేజీ ఫ్రై మనకి ఉడకపెట్టినా కానీ అస్సలు మెత్తగా అవ్వదు. అది నేను ఇది కుక్కర్లో ఉడకపెట్టాను. అసలు చూడండి ఎంత గట్టిగా వచ్చిందంటే క్యాబేజీ మన నార్మల్ బాయిల్ చేసినట్టే వచ్చింది. కుక్కర్లో ఉడకపెట్టినట్టు అసలు రాలేదు. అంటే కుక్కర్లో ఉడకపెడితే మామూలుగా మనకి చాలా క్లమ్జీ అయిపోతుంది కదా, మెత్తగా అయిపోతుంది అంటాము. బట్ నేను కుక్కర్లోనే పెట్టాను. ఇప్పుడు ఇది క్లమ్జీ మెత్తగా ఏం అవ్వలేదు. చూడండి, మామూలు గిన్నెలో వేసి స్టవ్ మీద పెడితే ఎట్లా ఉంటుందో అలాగే ఉంది. సో దీనికి మీరు ఎలా ఉడకపెట్టుకోవాలంటే, మనము క్యాబేజీ తొడిగాక గిన్నెలో కొంచెం ఒక గిన్నెలో డైరెక్ట్ కుక్కర్లో కాకుండా గిన్నెలోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ కుక్కర్ అడుగు నీళ్ళు పోసి ఆ గిన్నె కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ పెట్టాలి. ఎక్కువ నీళ్ళు పోయదు. 1 or 2 విజిల్స్, నేను 2 విజిల్స్ పెట్టాను, అయినా కానీ మెత్తగా కాలేదు. 1 or 2 విజిల్స్ పెట్టుకుంటే మనకి బయట విడిగా బాయిల్ చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది. చూడండి, దీనిలో మామూలుగా నేను బఠానీ కూడా వేస్తాను. బట్ ఈరోజు బఠానీ లేవు ఇంట్లో, అందుకని నార్మల్ పోపు వేసాను అనమాట. సో ఒక్క నిమిషం, చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా వచ్చింది. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. సో దీనిలో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, మనకు కావాల్సింది గరం మసాలా. నేను ప్రిఫర్ చేయను గరం మసాలా ఎక్కువ, మీకు కావాలంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనిలో మనం కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, తురిగి అంటే క్యాబేజీ తురిగినట్టు ఉంటుంది కదా, అట్లా అని క్యారెట్ కూడా తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం బఠానీ మధ్య మధ్యలో తగులుతూ. నాకు ఈరోజు ఇంట్లో క్యారెట్ లేదు, ప్లస్ బఠానీ కూడా లేదు, కాబట్టి నేను నార్మల్ పోపు వేసి ఇట్లా ఫ్రై లాగా కర్రీ లాగా చేసుకుంటున్నాను. సో దీనిలో అయితే ఇప్పుడు నేను చేసే దానిలో గరం మసాలా నచ్చే వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్, బట్ చేయకపోతేనే బాగుంటుంది కర్రీ అనేది. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, ఉంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా. టేస్ట్ వెల్లుల్లి ఫస్ట్ మనం పోపేస్తాం కదా, అప్పుడే వెల్లుల్లి వేసి కొద్దిసేపు ఆ పచ్చివాసన పోయాక ఈ ఉడికిచ్చిన క్యారెట్ ఉంటే క్యారెట్, బఠానీ ఉంటే బఠానీ అవన్నీ వేసుకొని కొద్దిసేపు పెట్టేసుకుంటే మనకి కర్రీ అయిపోతుంది. ఈ కర్రీ అయిపోయాక మీకు మళ్ళీ ఓవరాల్ కర్రీ చూపిస్తాను నేను మీకు. ఒక 2 minutes ఇట్లా పెట్టేస్తే కర్రీ మనకి కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనకి తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ ఇది ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది తప్పకుండా. బట్ కుక్కర్లో నీళ్ళు పోసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని పోసుకోండి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ కుక్కర్లో పెట్టేస్తే మెత్తగా అవుతుంది. బట్ నేను ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో, విడిగా ఎట్లా వస్తుందో అట్లే వస్తుంది అనమాట. ఇది నేను కుక్కర్లో వాటర్ అంటే గిన్నెలో విడిగా పెట్టాను, కుక్కర్లోనే పెట్టాను. ఆ తీసుకున్న గిన్నెలో కొంచెమే వాటర్ పోసుకున్నాను, ఎక్కువ పొయ్యలేదు, లైట్గా ఒక్క రవ్వ పోసుకున్నాను. దెన్ కుక్కర్లో అడుగుని నీళ్ళు పోసుకొని ఆ గిన్నెని ఆ కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ పెట్టాను నేను. అయినా కానీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. విడిగా ఉడకపెడితే ఎట్లా వచ్చిందో అలాగే వచ్చింది, చాలా బాగా వస్తుంది. ఒక 2 minutes ఉంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం సేపు అయింది కదా, దాని మీద మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న కొత్తిమీర ఉంది, అది పైన గార్నిష్ కాకుండా ఇట్లా వేసేస్తే మంచిది మనకి. దానిలో ఏమన్నా ఈ మధ్య కొత్తిమీరలో కూడా ఏమో చెప్తున్నారు కదా, కొన్ని కెమికల్స్ అవి ఉంటాయి అని చెప్పి. ఆల్రెడీ వాష్ చేస్తాము, చేయకుండా వేయము, బట్ అట్లా ఒకసారి ఇట్లా ఉడుకు మీద వేసుకుంటే అది కొత్తిమీర కూడా కొంచెం మంచిగా ఉడికిపోతుంది మనకి. అది గార్నిష్ వేసే కంటే ఇట్లా చేసుకుంటే మన హెల్త్ బెనిఫిట్ కూడా చాలా బాగుంటుంది, మనకి హెల్త్ కూడా మంచిది హెల్త్కి. సో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు బెటర్ ఇలా చేసుకోవడం మంచిది, మనకి హెల్త్కి కూడా మంచిది. పిల్లలు కూడా తింటారు కదా, కర్రీస్ పిల్లలకి పెడతాము,
ఇట్లా కొత్తిమీర కెమికల్స్ వేసి అన్ని పిల్లల హెల్త్ ఇది ఖరాబ్ చేసే కంటే ఇట్లా కొత్తిమీరతో కడుక్కున్నా కానీ ఆ కర్రీలో అట్లా వేసేస్తే కొంచెం మనకి బాగుంటుంది. డెకరేషన్ గార్నిష్ లాగా కాకుండా కొత్తిమీర కొంచెం అలా మనకు కూడా గార్నిష్ చేయకుండా ఇట్లా వేస్తే హెల్త్ పరంగా చాలా మంచిది మనకి. బట్ లేదు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి, లేదు మాకు గార్నిష్ కావాలి అంటే వేసుకోండి, అదని చెప్పట్లేదు. బట్ దానికంటే ఇది ది బెస్ట్ వే టు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ అంటాం కదా. సో ఆ ప్రాసెస్లో నేను చెప్తున్నాను. బట్ గార్నిష్ కంటే ఇట్లా వేసేస్తే దానిలో ఉన్న స్మెల్ కూడా దానికి ఫామ్ అవుతుంది. ఒకవేళ పక్కన పెట్టేసినా కానీ కొత్తిమీర అవి ఆ టేస్ట్ దానికి వస్తుందన్నమాట. ఇంకోటి దానిలో ఏమైనా కెమికల్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ వేడికి హీట్ అవి పోతాయి అన్నమాట. మనకి గార్నిష్ చేస్తే అవి అట్లే ఉండిపోతాయి. సో అందుకోసం అని చెప్పాను. మీకు ఎలా కావాలో అలా కొత్తిమీర చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 2 minutes అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది. రెడీ అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి మన కర్రీ అయిపోయిందని తెలియడానికి ఇదిగోండి ఇట్లా మనం ఒక ఇట్లా చిన్న ఇట్లా తీసుకున్న గరిటెతో ఇట్లా అంటే ఇట్లా హోల్ ఇట్లా కట్ అయిపోతుంది ఈజీగా. అదే మనకి అయినట్టు అనమాట. ఇట్లా కట్ అయిపోతుంది. లేదా కొంతమంది నోట్లో వేసుకొని చూస్తారు, అలా కూడా తెలుస్తుంది మనకి. ఇలా అయిపోతే చూడండి ఎంత ఈజీ కట్ అయిపోతుందో. కొంచెం హార్డ్నెస్ పోయి సాఫ్ట్ అయిపోయింది. కర్రీ కూడా చూడండి మనకి కలర్ అన్నీ కొంచెం మారాయి. నేను పిల్లల కోసం కారం ఎక్కువ వేయలేదు. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను ఇందులో. సో అందుకని కొంచెం కారం తగ్గించే వేసాను నేను. మీకు ఎంత ఉప్పు ఎంత కారం పడుతుందో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. బట్ డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ కుక్కర్లో పెడితే మెత్తగా అవుతుంది అది ఇది అని చెప్తారు. బట్ నేను ఎప్పుడు ఇట్లా చేస్తాను, కుక్కర్లోనే పెట్టాను. మరి ఇది ఎప్పుడు మెత్త మషి అవ్వలేదు. బయట ఉడికిస్తే ఎట్లా ఉంటుందో అట్లే ఉంది. చూడండి ఈ మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, షేర్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ ప్లీజ్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై కూడా ఇస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి మన కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.